ప్రపంచంలోనే హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ ఎవరెస్ట్‌ని ఇప్పటివరకు వేల మంది ఎక్కేశారు. కానీ దానికంటే 2200 మీటర్లు తక్కువ ఎత్తులో చాలా చిన్నగా ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటివరకు ఒకే ఒకరు తప్ప ఎవ్వరూ ఎందుకు ఎక్కలేకపోయారు? అసలు 2001లో చైనా ప్రభుత్వం అక్కడ ఏం చూసి భయపడి కైలాస పర్వతం ఎక్కడాన్ని కంప్లీట్‌గా బ్యాన్ చేసింది. అక్కడికి వెళ్ళిన వాళ్లకు వయసు సాధారణం కంటే రెండింతలు వేగంగా ఎందుకు పెరిగిపోతుంది? కేవలం 2 రోజుల్లోనే గోళ్ళు, జుట్టు పెరిగి ముసలివాళ్ళైపోవడానికి అక్కడ ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లోనూ మీరు ఎక్కడా వినని, సైన్స్ బుక్స్లో కూడా దొరకని కైలాస పర్వతం యొక్క డార్క్ అండ్ డీప్ మిస్టరీస్ గురించి నాసా చేసిన రీసెర్చ్ ఆధారాలతో సహా మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ సెకండ్ వరకు చూడండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా మనం ఈ పర్వతం యొక్క రహస్యాల్లోకి వెళ్లే ముందు గుండెల్ని పిండేసే ఒక చరిత్ర తెలుసుకోవాలి. అది 1962వ సంవత్సరం ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో మన దేశం భారీగా నష్టపోయింది. అదే అదునుగా చూసుకొని చైనా మన దేశానికి చెందిన దాదాపు 72,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని అక్రమంగా కబ్జా చేసింది. మన దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుల గుండెకాయ లాంటి పరమ పవిత్రమైన కైలాస పర్వతం, మానస సరోవరం కూడా ఆ ఆక్రమిత భూభాగంలోనే ఉండిపోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు, దేశభక్తులు అస్సలు జీర్ణించలేకపోయారు. అప్పట్లో పార్లమెంట్లో ఒక రగిలిపోయే చర్చ జరిగింది. అప్పటి ఎంపీ అయిన మహావీర్ త్యాగి గారు తీవ్ర ఆవేశంతో లేచి నిలబడి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని నేరుగా నిలదీశారు. మన కళ్ళ ముందే చైనా మన భూమిని లాక్కుంటే ఏం చేస్తున్నారు? ఆ భూమిని ఎప్పుడు తిరిగి తెస్తారని అడిగాడు. దానికి నెహ్రూ గారు ఇచ్చిన సమాధానం వింటే ఇప్పటికీ ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. నెహ్రూ గారు చాలా నిర్లక్ష్యంగా, పోయిన భూమి ఎలాగో పోయింది, అదంతా బంజరు భూమి, కనీసం అక్కడ ఒక గడ్డి ముక్క కూడా మొలవదు, దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ మాట వినగానే మహావీర్ త్యాగి గారికి ఒళ్ళు పగలు కొట్టుకొచ్చినంత కోపం వచ్చింది. ఆయన వెంటనే లేచి నెహ్రూ గారి వైపు నడుస్తూ తన బట్టతలను చూపిస్తూ గట్టిగా అరిచారు, నెహ్రూ గారు, ఇక్కడ కూడా ఒక వెంట్రుక కూడా మొలవదు, అలాగని దీన్ని బంజరు భూమి అని అనుకొని నా శరీరం నుండి కోసేసుకుంటానా? మన దౌర్భాగ్యం ఏంటంటే అప్పటికే దేశాన్ని సరైన దారిలో పెట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1950లోనే చనిపోయారు. దాంతో నెహ్రూ గారిని అడ్డుకునే వాళ్ళు లేక కైలాస పర్వతం చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. చైనా చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పర్వతం చుట్టూ మిస్టరీస్ ఇంకా ఎక్కువయ్యాయి. 1999లో రష్యా ప్రభుత్వం ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేసింది. రష్యాకు చెందిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాసిఫ్ నేతృత్వంలో ఒక సైంటిస్టుల టీము కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళింది. అక్కడ టిబెటిన్ లామాలు అంటే బౌద్ధ సన్యాసులు వీళ్లకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ కొండ దైవ స్వరూపం, అక్కడికి వెళ్ళకండి, అక్కడ సమయం వేరుగా ఉంటుందని చెప్పారు. కానీ సైంటిస్టులు వినకుండా కొన్ని నెలల పాటు టెంట్లు వేసుకొని రీసెర్చ్ చేశారు. ముల్దాసిఫ్ తన రీసెర్చ్ ముగిశాక రాసిన రిపోర్ట్స్ చూస్తే మైండ్ పోతుంది. ఆయన ఏమన్నారంటే కైలాస పర్వతం అనేది అసలు ప్రకృతి సృష్టించిన కొండ కానే కాదు, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపై లేని ఒక అత్యంత అధునాతన సాంకేతికతో నిర్మించబడిన ఒక ఆర్టిఫిషియల్ పిరమిడ్ అని. ఈ పర్వతం చుట్టూ వందలాది చిన్న చిన్న పిరమిడ్లు ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉన్నాయని. రాత్రిపూట ఈ సైంటిస్టులు నిద్రపోతున్నప్పుడు ఆ కొండ లోపలి భాగం నుండి వింత వింత గుసగుసలు వినిపించేవట. ఒకేసారి వేల మంది ప్రజలు ఏదో మంత్రాలు చదువుతున్నట్లు, కొండ లోపల భారీ మిషన్లు నడుస్తున్నట్లు సౌండ్స్ వచ్చేవట. మాల్దీసిఫ్ టెంలోని 2 సైంటిస్టులు కైలాస పర్వతం యొక్క ఒక నిర్దిష్ట రేడియస్ పరిధిలోకి వెళ్లారు. విచిత్రం ఏంటంటే వెళ్ళిన 2 రోజుల్లోనే వాళ్ళ జుట్టు తెల్లబడిపోయింది, చర్మం ముడతలు పడిపోయింది. వాళ్ళు భయపడి వెనక్కి వచ్చేశారు. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన ఏడాదిలోపే ఆ 2 సైంటిస్టులు ముసలి వాళ్ళైపోయి చనిపోయారు. మెడికల్ రిపోర్ట్స్లో కూడా వాళ్ళ బాడీ సెల్స్ అసాధారణ వేగంతో వృద్ధాప్యానికి గురయ్యాయని తేలింది. దీన్నే సైన్స్ భాషలో టైం డైలేషన్ గ్యాప్ అంటారు. రష్యా వాళ్ళ రీసెర్చ్ తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకి కైలాసం మీద కన్ను పడింది. 2015లో నాసా వాళ్ళు తమ హై రెజల్యూషన్ శాటిలైట్స్ని కైలాస పర్వతం వైపు ఫోకస్ చేశారు. గూగుల్ ఎర్త్లో కూడా ఈ ఫోటోలు కలకలం రేపాయి. శాటిలైట్ ఇమేజెస్ని 3D మోడల్కి మార్చి చూసినప్పుడు సైంటిస్టులు గుండె ఆగినంత పని అయిపోయింది. కైలాస పర్వతం పైభాగంలో మంచు కప్పబడిన ఆకారం నార్మల్గా లేదు. అది కరెక్ట్గా ఒక మనిషి ధ్యాన ముద్రలో 2 కళ్ళు మూసుకొని కూర్చున్నట్లు ఉంది. హిందువులు నమ్మే పరమశివుడి జటాజూటం, ఆయన కూర్చున్న భంగిమ ఎలా ఉంటుందో ఆ కొండ టాప్ వ్యూ కూడా అలానే ఉంది. పైగా ఆ కొండ 4 ముఖాలు కరెక్ట్గా ఈస్ట్ టు వెస్ట్ టు క్యాంపస్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒక నేచురల్ కొండ కరెక్ట్ క్యాంపస్ డైరెక్షన్లో ఎలా ఉంటుందని ఒక డౌట్.
ఇక ఇక్కడే ఇంకొక షాకింగ్ నెంబర్ గేమ్ బయటపడింది. ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్. ఈ స్టోన్ హెంజ్ నుండి కైలాస పర్వతానికి డిస్టెన్స్ కొలిస్తే కరెక్ట్గా 6,666 కిలోమీటర్లు వచ్చింది. సరే, ఇది యాదృచ్ఛికం అనుకుందాం. కానీ భూమికి ఉండే ఉత్తర ధ్రువం నార్త్ పోల్ నుండి కైలాసానికి దూరం చూస్తే అది కూడా కరెక్ట్గా 6,666 కిలోమీటర్లు. మరి దక్షిణ ధ్రువం సౌత్ పోల్ నుండి చూస్తే కరెక్ట్గా దానికి డబల్, అంటే 13,332 కిలోమీటర్లు. బైబిల్ అలాగే కొన్ని వెస్టర్న్ థియరీస్ ప్రకారం 6,666 అనే నెంబర్ విశ్వం యొక్క అల్టిమేట్ ఎనర్జీని సూచిస్తుంది. అందుకే కైలాసాన్ని యాక్సిస్ ముండి అంటారు, అంటే భూమికి అలాగే అంతరిక్షానికి మధ్య ఉన్న కాస్మిక్ కనెక్షన్ పాయింట్ అని సైంటిస్టులు ఒప్పుకోక తప్పలేదు. ఇదంతా చూస్తున్న చైనా ఊరుకుంటుందా? కైలాస పర్వతం తమ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలాగైనా దానిపైకి వెళ్ళి ఆ సీక్రెట్ ఏంటో కనిపెట్టాలని డిసైడ్ అయింది. చైనా ప్రభుత్వం ఒక స్పెషల్ మిలిటరీ హెలికాప్టర్ను అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్తో కైలాస పర్వతం పైకి పంపింది. కానీ చైనా టీం హెలికాప్టర్ కొండ అంచులకు వెళ్ళగానే సడన్గా ఆకాశం నల్లగా మారిపోయింది. దట్టమైన మంచు తుఫాను చుట్టుముట్టేసింది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే హెలికాప్టర్లోని క్యాంపస్, GPS, రాడార్ సిస్టమ్స్ అన్నీ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దిక్సూచి ముళ్ళు ఏ దిక్కు చూపించాలో తెలియక పిచ్చి పిచ్చిగా రౌండ్స్ తిరగడం మొదలైంది. అంటే అక్కడ అయస్కాంత మ్యాగ్నెట్ ఫీల్డ్ నార్మల్ కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంది. హెలికాప్టర్ కంట్రోల్ తప్పి కింద పడిపోయే పరిస్థితి రావడంతో వాళ్ళు ప్రాణాలతో వెనక్కి వచ్చేశారు. అయితే ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఎక్కలేకపోతే మరి 11వ శతాబ్దంలో మిలారేపా అనే టిబెటియన్ బౌద్ధ సన్యాసి ఈ పర్వతాన్ని ఎలా ఎక్కగలిగారు? పురాణాల ప్రకారం ఆయన ఏ ల్యాడర్లు, రూప్స్ వాడలేదు. కేవలం తన మానసిక బుద్ధి, ధ్యాన బలంతో కొండపైకి వెళ్ళారు. ఆయన పైకి వెళ్ళాక ఏం చూశారో టిబెటియన్ గ్రంథాల్లో రాశారు. కానీ చైనా ప్రభుత్వం ఆ పుస్తకాలను బయట ప్రపంచానికి రాకుండా దాచేసిందని ఒక టాక్ ఉంది. అందుకే 2001లో చైనా అక్కడ కైలాస పర్వతం పైకి ఎక్కడాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. అయితే కైలాస పర్వతం కేవలం పైకి కొండేనా లేక దీని కింద ఏదైనా దాగి ఉందా? ప్రాచీన రష్యన్ పెయింటర్ అలాగే రీసెర్చర్ నికోలస్ రీరోచ్ తన హిమాలయ పర్యటనలో ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. కైలాస పర్వతం కింద భూగర్భంలో ఒక మాయానగరం ఉంది. దాన్నే శంబాలా అంటారు. మన హిందువుల పురాణాల ప్రకారం కలియుగం అంతంలో భగవంతుడు కల్కి అవతారంలో జన్మించేది శంబాల నగరంలో సాధారణ మనుషులు ఉండరు. కొన్ని వేల సంవత్సరాల నుండి జీవిస్తున్న సిద్ధ పురుషులు, చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థామ, మహా అవతార్ బాలాజీ లాంటి వాళ్ళు ఇప్పటికీ అక్కడ సూక్ష్మ రూపంలో తిరుగుతుంటారని హిమాలయ యోగులు నమ్ముతారు. కొంతమంది వెస్టర్న్ రీసెర్చర్స్ ఏమంటారంటే శంబాలా అనేది అల్ట్రా టెక్నాలజికల్ సిటీ. అక్కడ ఉండే వాళ్లకు టైం ట్రావెల్ తెలుసు. వాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటుకి టెలిపోర్ట్ అవ్వగలరు. వాళ్లకు వేరే గ్రహాల ఏలియన్స్తో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. కైలాస పర్వతం అనేది ఆ శంబాల నగరానికి ఒక ఎంట్రీ గేట్ లేదా ఒక పవర్ గ్రిడ్ లాంటిది. అందుకే ఏ మనిషి ఆ కొండపైకి వెళ్లకుండా అక్కడి దైవిక శక్తులు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఆ కొండను కాపాడుతుంటాయి. అందుకే కొండపై మంచు పడినా కూడా అది కరెక్ట్గా ఓం ఆకారంలోనో లేదా స్వస్తిక్ ఆకారంలోనో మారుతుంది తప్ప నార్మల్గా ఉండదు. ఫ్రెండ్స్, శివుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నలకి కైలాస పర్వతం వైపు చూపిస్తూ ఇదిగో ఇదే ఆధారమని ప్రకృతి నిరూపిస్తూనే ఉంది. నెహ్రూ గారు దాన్ని బంజరు భూమి అని లైట్ తీసుకొని ఉండొచ్చు, కానీ అది యావత్ హైందవ ప్రపంచానికి ఒక అల్టిమేట్ పవర్ సోర్స్. అందుకే ప్రతి భారతీయుడికి తన జీవితంలో ఒక్కసారైనా ఆ కైలాసనాథుడిని చూడాలనే ఒక పెద్ద కళ ఉంటుంది. ఈ డీప్ మిస్టరీ విన్నాక మీకేమనిపించింది? నెహ్రూ అలాగే త్యాగి గారి మధ్య జరిగిన ఆ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇన్సిడెంట్ మీకు ఇంతకు ముందే తెలుసా? కింద కామెంట్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ రీసెర్చ్కి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అండ్ డీప్ రీసెర్చెస్ వీడియోస్ మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి. అలాగే మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.